హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన ఫిష్ ఫ్రై ఈజీగా ఏ విధంగా చేయాలనేది చూద్దాం. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ వాడి మనం ఈ ఫిష్ ఫ్రై అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా చేప ముక్కలను తీసుకుని బాగా క్లీన్ చేసుకుని ఈ విధంగా ఫోర్క్తో అయితే నాట్లు పెట్టుకోవాలండి. దీనివల్ల మనం పెట్టే మసాలా ఏదైతే ఉంటుందో అది ముక్కలు బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుని పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, రుచికి సరిపడినంత సాల్టు, ధనియాల పొడి, గరం మసాలా, ఫిష్ మసాలా 1 స్పూను వేసుకుని 1 చెక్క నిమ్మరసం వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ ఫిష్ ఫ్రైలో నిమ్మరసం అనేది చాలా ఇంపార్టెంట్ అండి, అది మాత్రం స్కిప్ చేయొద్దు. దీని తర్వాత తగినంత కొత్తిమీర వేసుకుని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకుని ఈ మసాలా మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కలిపి పెట్టుకున్న మసాలాను ఒక్కొక్క చేప ముక్కకి ఈ విధంగా బాగా పట్టించాలి. ఈ విధంగా మసాలా పెట్టి ఫిష్ ఫ్రై చేస్తే బయట కొన్నట్టుగానే చాలా టేస్టీగా అయితే వస్తుంది. మొత్తం చేప ముక్కలన్నిటికి మసాలా పెట్టుకున్న తర్వాత ఒక బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మీకు టైం ఉంటే 1 అవర్ వరకు ఫ్రిడ్జ్లో ఉంచవచ్చు, లేదా అప్పటికప్పుడు చేసుకున్నా కూడా చాలా టేస్టీగా అయితే ఈ ఫిష్ ఫ్రై అనేది వస్తుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ మాత్రమే వాడి ఈ ఫిష్ ఫ్రై అయితే ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఈ విధంగా మసాలాలు మొత్తం పెట్టిన చేప ముక్కలను ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత చూపిస్తున్నానండి. ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోవాల్సి ఉంటుంది. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక్కో పీస్ను తీసుకుని దూరంగా ప్యాన్ పైన వేసుకోండి. ఇదే సేమ్ ప్రాసెస్లో మీరు ఆయిల్లో డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఆయిల్ తక్కువ తీసుకోవాలి అనుకునే వాళ్ళైతే ఈ విధంగా ప్యాన్ ఫ్రై అనేది చేసుకోండి. ఇలా మొత్తం చేప ముక్కలు వేసుకున్న తర్వాత మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. మధ్యలో మూత తీస్తూ ముక్కలను 2 వైపులకి తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా అయితే మన ఫిష్ ఫ్రై అనేది ఈ విధంగా రెడీ అవుతుంది. ఈ ఈజీ ఫిష్ ఫ్రైను మీరు ట్రై చేసి మీ విలువైన కామెంట్ను నాకు అందిస్తారని కోరుకుంటున్నాను. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.